వరుసగా కురిసిన భారీ వర్షాలకు వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటల్లో అనేక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా వరి, పత్తి పంటలను కాపాడుకోవాలంటే వర్షాలు ఆగిన తరువాత అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. వరుసగా కురిసిన వర్షాలు ఖరీఫ్ పంటలకు ఉపశమనమే. అయితే కొన్ని చోట్ల తీవ్ర ఆటంకంగా మారాయి. ముఖ్యంగా వరి నారుమడులు మునిగిపోవటం, కొన్ని చోట్ల వరి నాట్లు ఆలస్యం కావడం జరిగింది. అన్ని పంటల్లో నీరు నిలిచింది. అలాగే ఉంచితే తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మురుగునీటిని తీసివేయాలి. సాధ్యమైనంత తొందరగా కలుపు నివారణకు అంతర కృషి చేయాలి. తద్వారా మొక్కల వేర్లకు గాలి తగలడం వల్ల పెరుగుదల బాగా ఉంటుందని, ప్రస్తుతం వరి, పత్తి పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ప్రస్తుతం మనకి రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వరిలో మనం ఇంకా ఎవరైనా రైతులు నారు పోసుకోలేదు అనుకోండి, దమ్ము చేసుకొని పొలంలో నేరుగా విత్తుకున్నట్లయితే మనం సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలని మాత్రం 25 రోజులు మరియు 30 రోజుల వయసు ఉన్న నారుని నాటుకోవడానికి ఇంకా సమయం ఉంది. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు మనం ఇప్పటివరకు నాటు వేసుకున్నట్లయితే, ముదిరిన నారు 50 రోజుల నారు అలా ఉన్నట్లయితే మనం ఆ నారుని నాటుకోవాలనుకున్నప్పుడు మనం ఆకుల చివర్లు తుంచుకొని కుదుళ్ళ సంఖ్యను పెంచుకోవాలి. అంటే కుదులని ఒక్కొక్క కుదురుకి 6 నుంచి 8 మొక్కలు పెంచుకొని మనం నారు వేసుకోవచ్చు ఈ దీర్ఘకాలిక రకాలని. అంతేకాకుండా వీటికి సిఫారసు చేసిన నత్రజని కన్నా ఒక 20% అధికంగా నత్రజని అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఈ నత్రజనిని 3 దఫాలుగా బదులు 2 దఫాలుగా వేసుకోవాలి. అంటే నాటేటప్పుడు 70% నత్రజనిని మరియు అంకురం దశలో 30% నత్రజనిని వేసుకోవచ్చు. మరియు నారు వేసుకునే రైతులు నాటేసే ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలని ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే కొన్ని రకాల పురుగుల నుంచి మనం పంటని 15 నుంచి 20 రోజుల వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా రైతులు నాటు వేసుకున్నప్పుడు కాలిబాటలు అనేవి చేసుకోవాలి. ఇలా కాలిబాటలు ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాటలను తీసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది బాగా రావడం జరుగుతుంది పంటకి. అంతేకాకుండా సుడిదోమ ఉధృతిని కొంతవరకు తట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫర్టిలైజర్ వేసుకోవడానికి, పిచికారీ చేసుకోవడానికి కూడా ఈ బాటలు అనేవి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ముందస్తు చర్యలో భాగంగా మనము వరి నాటుకున్నాక 15 నుంచి 20 రోజులకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 10 కిలోలని ఎకరానికి వేసుకున్నట్లయితే మనం పంటని ముందస్తుగా వచ్చే పురుగుల బెడద నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా పత్తి విషయానికి వస్తే, పత్తి పంటలో మనం వర్షం తగ్గిన తర్వాత ఇప్పుడు పంట అనేది 40 రోజుల దశలో ఉంది కాబట్టి 25 కిలోల యూరియా మరియు 20 కిలోల పొటాష్ని ఒక ఎకరానికి వేసుకోవాలి. పాదులు తీసి మొక్కకి 7 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి పాదులలో ఈ యూరియా, పొటాష్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా మరియు ఎక్కడైతే మనకు పంట ముంపుకు గురవుతుందో, ముంపుకు గురైన దాంట్లో వాటర్ తీసేసి వాటికి ఆ మొక్కలకి 1919 లేదా 13045 లేదా యూరియా 10 గ్రాములని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా తెగుళ్ల బెడద నుంచి రక్షించుకోవడానికి మనము 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ లేదా కార్బెండజిమ్ ప్లస్ మ్యాంకోజిబ్ 2 గ్రాములని లీటర్ నీటికి కలుపుకొని మొదలు తడిచేలాగా పోసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల తెగుళ్ళ బెడద అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కడైతే కలుపు ఉందనుకోండి, కలుపు యాజమాన్యం కోసం క్విజలోఫాఫ్ ఇథైల్ 2 గ్రాములు మరియు పైరిథయాబ్యాక్ సోడియం అనే కలుపు మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. సుగంధ ద్రవ్య పంటగా విశేష వాణిజ్య విలువలు కలిగిన పసుపు సాగుకు పెట్టింది పేరు మన దేశం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగులో ఉన్న ఈ పంటలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది జూన్ 2వ వారం నుండి జులై చివరి వరకు పసుపును విత్తారు. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వల్ల మొక్కలు అధిక ఒత్తిడికి లోనై చాలా ప్రాంతాల్లో పంట పెరుగుదల ఆశించిన విధంగా లేదు. ఈ దశలోనే పసుపు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యల గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్.
తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు ఉంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువగా ఉన్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు. ప్రస్తుతం అధిక వర్షాల వల్ల చాలా తోటల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ పసుపు సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్. అధిక వర్షాలకి ఈ పసుపు కూడా లోనవుతా ఉంది. కొన్ని చోట్ల ఎక్కువ నీళ్ళు ఉండటం వలన పసుపు కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితులు గమనించవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు మనం గమనించినట్టయితే వెంటనే పొలంలో అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయాలి. మొక్కల మొదళ్ళ దగ్గర తేమ లేకుండా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ తేమ మొక్క మొదళ్ళ దగ్గర ఉన్నట్టయితే, దుంప దగ్గర ఉన్నట్టయితే అది దుంపకుళ్ళు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. దుంప పుచ్చు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ తెగుళ్ళు వచ్చినట్టయితే మనం కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుంపకుళ్ళు అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. భూమిలో ఉన్నటువంటి దుంపలు కుళ్ళిపోయి మెత్తగా తయారవుతూ ఉంటాయి. భూమి ఉపరితలం మీద మనం గమనించినట్టయితే ముదురాకులు ముందుగా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ తెగులు వచ్చినటువంటి మొక్కలు మనం గమనించినట్టయితే పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు పై భాగాలను మనం పీకినట్టయితే అవి తేలిగ్గా ఊడి వచ్చేస్తాయి అన్నమాట. ఈ లక్షణాలను మనం గమనించినప్పుడు మొక్కలు ఈ దుంపకుళ్ళు తెగులుకి ఆశించినవి, వాటికి లోనేవి మనం గమనించి మెటలాక్సిల్ అనేటువంటి మందు ఒక 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిసేటట్టు మనం పోసుకుంటూ వెళ్ళాలి. లేదంటే రిడోమిల్ అనేటువంటి మందును కూడా 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదళ్ళు తడిసేటట్టు మనం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మనకి తెగులు ఉధృతిని పూర్తిగా నివారించాలంటే మనం తప్పనిసరిగా ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందుని ఒక 2 కిలోలు 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండికి కలుపుకొని ఈ 10 నుంచి 15 రోజుల పాటు వాటిని వృద్ధి చెందించి మొక్క మొదల దగ్గర మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఇది ట్రైకోడర్మా విరిడి అనేది జీవ శిలీంద్ర నాశిని కనుక ఇది భూమిలోకి చొచ్చుకొని వెళ్ళిపోయి తెగులు కలుగజేసేటువంటి శిలీంధ్రాన్ని సమర్థవంతంగా అరికట్టి మొక్కల్ని ఈ శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుల నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. దుంపపూచ అనేది కూడా మనం సాధారణంగా ఈ పసుపులో గమనిస్తూ ఉంటాం. దీంట్లో ప్రధానంగా మనకి దుంప ఏగ ద్వారా ఇది దుంపపూచ అనేది వస్తూ ఉంటుంది. దుంపల్ని మనం తీసి చూసినప్పుడు దాంట్లో బియ్యపు గింజలాంటి చిన్నగా సన్నగా ఉండేటువంటి తెల్లటి పురుగులు మనకి గమనించవచ్చు. అవి ఈ దుంపల్ని తొలుచుకొని లోపల ఉన్నటువంటి ఈ పదార్థాన్ని తినివేయటం వలన దుంపల్లో త్వరలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ దుంప కుళ్ళు శిలీంధ్రం కూడా లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కువగా నష్టం కలిగజేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దుంప పుచ్చు వచ్చినటువంటి దుంపల్ని మనం వండినట్లయితే వాటిలో త్వరలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో నాణ్యతాపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా తక్కువ నాణ్యత కలిగి ఉన్నట్టు మనం గమనించవచ్చు అన్నమాట. కనుక ఈ దుంప పుచ్చును కూడా రాకుండా చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎరువుల యాజమాన్యంలో సిఫార్సు చేసినటువంటి వేపపిండిని మనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఒకవేళ దుంప పుచ్చును మనం పొలం మీద గమనించినట్టయితే వెంటనే తప్పనిసరిగా కార్బోఫిరాన్ గుళికలు 10 కిలోలు 3G గుళికలు మనం ఎకరానికి వేసుకున్నట్టయితే దుంపల్ని ఆశించినటువంటి దుంపపుచ్చు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపులో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి సాధించాలంటే నిర్దేశించిన ఎరువులను సమయానుకూలంగా అందించాలి. పసుపు నాణ్యత పెంచేందుకు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. రసాయన ఎరువులు పైపాటుగా వేసినప్పుడు ఆకులపై పడకుండా జాగ్రత్త వహించాలి. నిర్దేశించిన ఎరువులను ఆఖరి దుక్కిలో ఒకసారి, నాటిన 40, 80, 120 రోజులకు క్రమం తప్పకుండా వేయాలి. మొక్క నాటేటప్పుడే ఒక 200 కిలోల వేపపిండిని మనం వేసుకోవాలి. లేదంటే గానుగ పిండిని మనం వేసుకోవాలి. లేదంటే ఆముదం పిండిని మనం వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకోవాలి. దాంతోపాటుగా తప్పనిసరిగా ఒక 20 కిలోల జింక్ కూడా మనం వేసుకోవాలి. ఈ బాసర సంబంధమైనటువంటి ఎరువులకి జింక్ వేయటానికి కనీసం ఒక 4-5 రోజులు మనం గ్యాప్ అనేది మనం ఉంచుకోవాలన్నమాట. తర్వాత వేసిన 40 రోజులకి ఒక 50 కిలోల యూరియాని, తర్వాత 200 కిలోల వేపపిండిని మనం వేసుకోవాలి. తర్వాత నాటిన 80వ రోజుకి మళ్ళా ఒక 50 కిలోల యూరియాని మనం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 120 రోజులకి 50 కిలోల యూరియా, మళ్ళీ పొటాష్ వేసుకోవాలి. మనం పొటాష్ యొక్క వాడకాన్ని మనం గమనించినట్టయితే మొదటిసారి వేసుకునేటప్పుడే మనం ఒక 25 కిలోల పొటాష్ని వేసుకోవాలి.
తర్వాత మూడో దఫా 80 రోజులకి వేసుకునేటప్పుడు మనం ఒక 25 కిలోలు, 120 రోజులకి వేసుకునేటప్పుడు కూడా ఒక 25 కిలోల పొటాషియం 3 దఫాలుగా మనం వేసుకోవాలి. దీనివలన మొక్కలు తెగుళ్ళని, పురుగుని తట్టుకునేటువంటి సామర్థ్యం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. జింకుని మొదటి దశలో మనం వేయటం వలన అవసరమైనటువంటి జింకు మొక్క తీసుకొని ఈ సూక్ష్మ పోషకాల లోపం ద్వారా వచ్చేటువంటి సమస్యలను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యంలో మాత్రం రైతు సోదరులు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రానున్న కాలంలో కూడా అధిక వర్షాలు వచ్చినప్పుడు వెంటనే అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ ఒక 100 కిలోల వేపిండిని తీసుకొని మనం పలుచగా మొక్క మొదల దగ్గర మనం వేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ తేమ ఈ వేపపిండిలో ఉన్నటువంటి ఈ పసరని, ఈ చేదుని కిందకి ఓటలాగా దిగేటట్టు చేస్తుంది. అది దుంపల మీద సన్నటి పొరలాగా ఏర్పడేటట్టు చేస్తుంది. తద్వారా ఈ దుంప పుచ్చు కలిగజేసేటువంటి పురుగు ఆశించుకుంటూ ఉంటుంది. దాని ద్వారా మనకి దుంప కుళ్ళు కూడా మనకి చాలా వరకు తగ్గడానికి అవకాశం. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ముసిరే ఈగలు, దోమలు మనుషులకే కాదు పశు పక్షాదులకు అనేక సమస్యలు తెచ్చిపెడతాయి. పాడి పరిశ్రమనే తీసుకుంటే వేసవి కాలంలో అధిక శ్రద్ధ కనబరిచే పోషకులు మిగిలిన కాలాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అడపాదడపా పడే వర్షపు చినుకులకు పాకల్లో పరిశుభ్రత లోపించి పశువులు తొందరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాయి. కనుక పశు పోషకులు అప్రమత్తంగా ఉంటూ దానా వాడకంలో తగు మార్పులు చేసుకొని సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. ఆ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. నేడు స్వయం ఉపాధి మార్గంగా విరాజిల్లుతున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి పాడి పరిశ్రమ. అయితే నిత్య పర్యవేక్షణ, ఎదురయ్యే సమస్యల పట్ల అవగాహన ఉంటేనే ఈ పరిశ్రమలో మంచి ప్రతిఫలం పొందగలుగుతారు. ముఖ్యంగా కాలానుగుణంగా ఎదురయ్యే సమస్యల పట్ల పశుపోషకులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు, మూగ జీవాలకు వర్తిస్తుంది. అసలు వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. అడపాదడపా పడే జల్లులకు పరిశుభ్రత లోపించి పశువులు వ్యాధుల బారిన పడడంతో పాల దిగుబడి తగ్గి పరిశ్రమ లాభసాటిగా ఉండదు. దీనికి తోడు ముసిరే ఈగలు, దోమలు అంటు వ్యాధులకు అనువుగా మారి మరింత ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి పశుపాకలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అందించే మేతల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల షెడ్లు ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. అసలు షెడ్లు ఎలా నిర్మించాం అనే దానికన్నా పశువులకు అవి ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో చూసుకోవాలి. నిర్మాణ సమయంలోనే ఎత్తైన ప్రదేశంలో పాకలను ఏర్పాటు చేసుకుంటే నీరు పల్లపు ప్రాంతాలకు చేరి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయి. అంతేకాదు గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తూ ఉండడంతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. సాధారణంగా పశువులు మట్టిపై పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాయి. షెడ్లలో అడుగు భాగాన్ని సిమెంట్ కాంక్రీట్తో కానీ నాపరాళ్లతో కానీ నిర్మించినప్పుడు అడుగు భాగం నునుపుగా ఉండకుండా గరుకుగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. గచ్చును ఏటవాలుగా ఉండేటట్లు చూసుకుంటే పశుమూత్రం నిల్వ ఉండకుండా డ్రైనేజీలోకి వెళ్లడానికి వీలు ఉంటుంది. అలాగే పేడను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ పాకలకు దూరంగా కుప్పలుగా వేసుకోవాలి. షెడ్ల చుట్టుప్రక్కల ఎలాంటి మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేనట్లయితే అక్కడ ఈగలు, దోమలు చేరి రోగాలను వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. వీటి తాకిడి ఎక్కువగా ఉంటే పశువులు చికాకుకు గురై మేత సరిగా తినవు. తద్వారా పాల దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు అధిగమించడానికి ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమి సంహారక మందు ద్రావణాలతో షెడ్లను ప్రతిరోజు కడుగుతూ పరిశుభ్రంగా ఉంచాలి. దోమలు పాకలోకి రాకుండా దోమతెరలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో వేపాకు పొగ పెట్టడం వల్ల వీటి బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో పశువులకు అందించే మేతల్లో కూడా రైతులు కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. తొలకరి జల్లులకు కొత్తగా మొలిచే పచ్చికతో పాటే వ్యాధుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. కాబట్టి పశువులను బయటకు పంపకుండా పాకల్లోనే ఉంచి మేతలను అందించటం మంచిది. మేతతో పాటు పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి.
ఒక్కో పశువుకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం పడుతుంది. తాగే నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరచుగా నీటి తొట్లకు సున్నం వేస్తూ ఉంటే శిలీంధ్రాలు వ్యాప్తి చెందవు. పశువులకు అందించే దాణాలు వర్షపు నీటికి తడిస్తే అందులో ఆప్లోటాక్సిన్స్ చేరి చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాణాలు తడవకుండా జాగ్రత్త పడాలి. ఈ కాలంలో పడే వర్షాలను ఉపయోగించుకుని పశుగ్రాసాలను పెంచుకుంటే సంవత్సరం పొడవునా మేతలకు కొరవుండదు. వీటిలో ఏకవార్షికాలతో పాటు పలు కోతలనిచ్చే బహువార్షికాలు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలంలో పశువులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది. సాధారణంగా తొలకరి వర్షాలు పడగానే సూక్ష్మజీవుల ద్వారా గొంతువాపు, గురక రోగము, జబ్బవాపు, పొదుగువాపు వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పశువులను గమనించుకుంటూ వైద్యుని సూచనల మేరకు ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పశుపాకలలో పేలు, పిడుదులు, గోమార్ల నిర్మూలనకు మందులను పిచికారీ చేసుకోవాలి. వర్షాకాలంలో ఎదను గుర్తించి సకాలంలో గర్భధారణ చేయించాలి. ఈ విధంగా పశు పోషకులు కాలానుగుణంగా యాజమాన్యంలో మార్పులు చేసుకుంటూ పోషణ చేపట్టినట్లయితే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. దీర్ఘకాలిక వరి రకాలలో మొదటి దఫా పైపాటు ఎరువులను పంట బాగా దుబ్బు చేసే దశలో నీటిని తీసివేసి అందించాలి. మరలా 48 గంటల తరువాత నీటిని పెట్టాలి. ఇప్పటి వరకు నార్లు పోయని రైతాంగం వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వలన సమయం, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. 21 నుండి 25 రోజుల వయస్సు ఉన్న మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుండి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు. నాటు పెట్టిన తరువాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగుమందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. ముందస్తు చర్య నివారణలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నాటిన 10 రోజుల నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లికోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. మొక్కజొన్న పంటను జూలై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. ముందుగా వేసుకున్న వర్షాధార మొక్కజొన్న పంటలో ఆఖరి అంతర కృషి తరువాత గొడ్డుచాలు వేసుకున్నట్లయితే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. రెండో దఫా 1/3 వంతు పైపాటుగా నత్రజని మోకాలి ఎత్తు దశలో తేమ ఉన్నప్పుడు అందించాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 గ్రాము కార్బెండిజం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో పైటాప్తోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి.
ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన వేరుశనగ పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి 2 నుండి 5 గ్రాముల అన్నభేదితో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తరువాత పిచికారీ చెయ్యాలి. అధిక వర్షాల వలన కూరగాయ నారుమడుల్లో నారుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో చెరకు తోటల్లో ప్రతి 25 మీటర్లకు ఊట కాలువలు ఏర్పాటు చేసుకుని తోటలో నీరు నిలవకుండా మురుగునీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు, పీపీఆర్, ఆవులు గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయవలెను. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV